మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు నా తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు నాయనా. అవునా తండ్రి, ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా సంగీతం ద్వారా నేను స్తుతించి జ్ఞానం చేసుకుంటున్న ప్రతి బిడ్డలని దీవించి కాపాడి ఆశీర్వదించండి నాయన. అవునా ప్రభు, ఎంతమంది నాయన నీ మందిరకు రారాక వెనకపడిపోయి ఉన్నారు నా తండ్రి, వారిని కూడా నా తండ్రి త్వరగా నా తండ్రి రప్పిస్తట్టు సహాయం చేయండి. అవునైనా అయ్యగారు నా తండ్రి వాక్యంలోకి వెలుచున్నగా ఆయన నోటు బుర్రగా నువ్వు ఉండి మా హృదయాలలో నింపండి నాయనా. నీకే స్తుతి తండ్రి, ఏసునామమున ప్రార్థించి స్తుతించి అని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అరలారా ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టమ్మ గారు, రేపి ఉదయ జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా అందరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందుకోవాలని ప్రభు నాం తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న పాస్టమ్మ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. ఒకసారి ఆ లేఖన భాగాన్ని చదివి వినిపించండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చాలండి. ఈ యొక్క రాత్రికాలపు ఆరాధన కార్యక్రమంనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క టాపిక్ వచ్చేసి దేవుని చిత్తము ఏమిటో తెలుసుకొని జీవించేవారిగా ఉండాలి. దేవుని చిత్తమును ఎరిగి జీవించే వారముగా ఉండాలి. మన టాపిక్ ఏంటి? దేవుని చిత్తమును ఎరిగి జీవించాలి. మరి దేవుని చిత్తాన్ని ఎరిగి జీవిస్తూ ఉన్నామా? మన స్వసిద్ధంగా మనము నడుచుకుంటూ ఉన్నామో ఒక్కసారి లేఖన భాగముల ద్వారా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. అందుకోసమే దేవుని చిత్తాన్ని కార్యరూపంలో పెట్టడానికి ఆయన చిత్తాన్ని తప్పక తెలుసుకోవాలి. ప్రభు చిత్తాన్ని ఎరిగి మరి దాని ప్రకారము జీవిస్తూ పని కానీ పరిచర్య కానీ చేసే సేవకులు కానీ సంఘము నేడు దేవునికి కావాలి. ఎవరు కావాలంట? దేవుని చిత్తాన్ని ఎరిగి పని చేసేవారు కానీ సేవకులు కానీ సంఘము కానీ దేవునికి నేడు కావాలండి. నిజంగా దేవుని చిత్తమును ఎరిగి నువ్వు పని చేసేవారిగా ఉండాలి. దేవుని చిత్తమును ఎరిగి పరిచర్య చేసే సేవకుడిగా ఉండాలి. దేవుని చిత్తమును ఎరిగి సంఘమును నడిపించే ఒక సంఘ పెద్దలుగా ఉండాలి. దేవుని చిత్తమును ఎరిగి మన సంఘము నడుచుకుంటుందో లేదో ఈనాడు మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. అందుకోసమే ఏది దేవుని చిత్తము అంటే అందుకోసమే మొదటి తెస్సలోనీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 16 నుంచి 18 వచనాల వరకు ఒక్కసారి చదువుకుందామండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. చాలమ్మా. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఏదంటండి దేవుని చిత్తము? ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం అండి. నిజంగా ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా? అది పని అయినా కావచ్చు, నువ్వు లేవడమైనా కావచ్చు. రాత్రంతా కూడా దేవుడు మంచి నిద్రను అనుగ్రహించాడు. ప్రాతకాల వేళలో దేవుడు మనకు మెలుక, అది దేవుని చిత్తమే కదండి.
మరణ పడకల్లో నుండి మన జీవములోనికి ప్రవేశపెడుతున్నాడు. అందును బట్టి కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. మరి చెల్లిస్తూ ఉన్నామా? ఈ యొక్క సమయం దేవుని చిత్తానికి రావడం కూడా దేవుని చిత్తమేనండి. దేవుని సన్నిధానానికి రావడాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఎక్కడో ఉన్నటువంటి నన్ను నీ సన్నిధానానికి నడిపించుకున్నావయ్యా, అందును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు అని మనము దేవునికి చెల్లించాలి. అందుకోసమే ఇక్కడ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. మన విషయములలో దేవుని చిత్తం ఏదంట? ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యేసుక్రీస్తునందు మన విషయాలలో దేవుని చిత్తము అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. ఏది దేవుని చిత్తము అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం అండి. నిజంగా ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నారండి? మానవులమైన మనము దేనికి కృతజ్ఞత కలిగి ఉంటామండి? ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేశారనుకో, థ్యాంక్స్ అంటారా లేదా? ఏమి రాని వాళ్ళు కూడా థ్యాంక్స్ అంటారు. ఒక సాటి మానవునికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు, ఆ సహాయం తిరిగి మరలా చెల్లించాల్సిందేనండి, అవునా కదా? కానీ దేవుడు ఇచ్చే సహాయము చాలా గొప్పదండి. ఆయన కృప లేనిదే, ఆయన దయ లేనిదే, ఆయన కనికరము లేనిదే, ఆయన ప్రేమ లేనిదే నిమిషమైనా కూడా మనము జీవించలేమండి. ఆయన నిన్ను ఎంతగా పోషిస్తూ ఉన్నాడంటే చెప్పలేనంతగా ఆయన నిన్ను రక్షిస్తూ ఉన్నాడండి. మరి నువ్వు ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నావండి? నువ్వు పని పాటలు చేసుకుంటున్నావంటే దేవుడిచ్చిన ఆరోగ్యమేనండి. నువ్వు ఇలాగూ ఉన్నత స్థితిలో ఉన్నావంటే దేవుడిచ్చినటువంటి స్థితేనండి, మనుషులన్నది కాదండి. కానీ మానవులమైన మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించలేకపోతున్నాం. మన స్వచిత్తానుసారంగా మనము నడుచుకుంటున్నాం. నిజంగా ఈ దినాన దేవుడు మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈ రాత్రికాల వేళల్లో దేవుడు లేఖన భాగం ద్వారా మనందరికీ కూడా తెలియజేసిన ఏది దేవుని చిత్తము అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తము. అది ఆరోగ్య విషయంలోనైనా సరే, సమస్యల విషయంలోనైనా సరే, మరి ఏదైనా సరే, నువ్వు నడుస్తూ ఉన్నావన్నా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావన్నా, నువ్వు బ్రతుకుతూ ఉన్నావన్నా, నువ్వు పని పాటలు చేసుకుంటున్నావన్నా, నువ్వు ఉన్నత స్టడీలో ఉన్నావన్నా, నువ్వు ఒక జాబ్ చేస్తూ ఉన్నావన్నా, అది కేవలము దేవుని చిత్తమేనండి. అందును బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత లేని జీవితము వ్యర్థమండి. నువ్వు కృతజ్ఞత లేకపోతే దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యము కూడా చెయ్యడండి. చేస్తాడా? చెయ్యడండి. అందుకోసమే ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవునికి అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని సన్నిధానానికి రావడానికి సమయం లేదు. నిజంగా చాలామంది యవన బిడ్డలనే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు బాబు రాలేదు అని అడిగాను అనుకో, ఏం చెప్తారు? పనికి పోయింటిని, పని దొరికింది అని సింపుల్గా సాకు చెప్పేస్తారు. అది దేవుని చిత్తమా? నిజంగా నువ్వు పని చేసుకోవడానికి పరిశుద్ధ దినం కాదండి. 6 దినాలు కష్టపడు, 7వ దినం మాత్రం విశ్రాంతి దినం. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించుటయే దేవుని చిత్తం అండి. మరి దేవుని కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉంటున్నావా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము నుంచి 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మనుషులు సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటయే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. చాలండి.
ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలామంది ఇది సేవకులకి హెచ్చరిస్తున్నాడు దేవుడు, మనలతో కూడా మాట్లాడుతున్నాడండి. మనుషులకు చేసినట్టు కాక ఎవరికి చేసినట్టంట? దేవునికే సేవ చేసినట్టు చేయాలంట. మరి చేస్తూ ఉన్నామండి. దేవుని చిత్తముని ఎరిగి మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయాలంట. చాలామంది సేవ ఎలా చేస్తారండి? దేవుని పని వద్దులేండి, ఇంట్లో అత్తమామలను చూసుకోమంటే చూసుకుంటామా? చూసుకుంటారా? అది కూడా ఒక సేవేనండి. చూసుకుంటామా? నేను కోడన్లని అడుగుతున్నా, చూసుకుంటారండి? నాకేం అవసరం అండి? నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం ఏమిటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని కూడా దేవుని చిత్తమేనండి. కానీ చాలామంది బిడ్డలు ఏం చేస్తున్నారంటే దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతూ ఉన్నారండి. మనుషులకు సేవ చేయలేకపోతున్నారు, దేవుని పరిచర్య చేయలేకపోతూ ఉంటున్నారు. పేరుకు మాత్రము గొప్పగా ఏం చెప్పుకుంటారండి? ఏం చెప్పుకుంటారు? నేను దైవజనునండి, నేను మంచి సేవకునండి. బిహేవియర్ సరిగ్గా ఉండదండి, క్యారెక్టర్ సరిగ్గా ఉండవండి. నిజంగా దేవుని చిత్తముని ఎరిగి ఇష్టపూర్వకంగా సేవ చేయాలండి. అది కష్టమైనా సరే నష్టమైనా సరే దేవుని సేవలో మాత్రము ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదండి. అందుకోసమే ప్రభుల వారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నారంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటయే కాక, మనుషులను సంతోషపెట్టేటట్లు కాక, కంటికి కనబడుటయే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును ఎలా జరిగించాలంటండి? మనఃపూర్వకంగా జరిగించాలంట. నిజంగా మనఃపూర్వకంగా జరిగిస్తూ ఉన్నావండి? ఇష్టపూర్వకంగా జరిగిస్తూ ఉన్నావా? నీ హృదయపూర్వకంగా సేవ చేస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ దాసుడైన 7వ వచనం, మనుషులకు సేవ చేసినట్టు కాక ప్రభువునకు సేవ చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయాలంట. ఏది దేవుని చిత్తము అంటే ఇష్టపూర్వకంగా సేవ చేయుటయే దేవుని చిత్తం అండి. ఎవరో చెప్తే సేవకు రావడం కాదండి, ఇష్టపూర్వకంగా సేవ చేయుటయే దేవుని చిత్తం అండి. నన్ను వారు పిలిచింటే నేను సేవకు వచ్చానండి. ప్రభు దాసుడవే, ప్రభు దాసురాలవే, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నావా? అందరినీ ఒకే రీతిగా ప్రేమించి అంటే, కానీ సేవకుల్లో కూడా తారతమ్యం అండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలను మనము ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నీ సేవ నేను ఎలా సేవనే కాదు కానీ దేవుని సన్నిధానానికి రావడం కూడా ఒక పనేనండి. నిజంగా ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధానానికి వస్తున్నావా? ఎవరో బలవంతంగా పిలిస్తే వస్తున్నావా? ఏదో పోవాలి అంటే వస్తున్నావా? నామకార్థంగా వస్తున్నావా? నిజంగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆయన సేవలో వాడుకుంటాడండి. దేవుని సన్నిధానంలో ఇష్టపూర్వకంగా నువ్వు సేవ చేస్తే అది పరిచర్య అయినా సరే, దేవుని పని అయినా సరే, మందిరము పని అయినా సరే, ఏదైనా సరే ఇష్టపూర్వకంగా దేవుడు నిన్ను ఏర్పరుచుకుంటాడండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది ఇష్టపూర్వకంగా సేవ చేయరండి, అవునా? ఎవరన్నా చేస్తూ ఉంటే కూడా ఏం చేస్తారు? లేడీస్కి బాగా తెలుసండి, ఏమంటారు? అమ్మగారు చెప్పేశారు ఇంకా, అవునా? ఎందుకే పోవాలా చేయాలా అంటుంటారు. అది కాదండి. దేవుని చిత్తం ఏంటి? అది దేవుని మందిరంలోనైనా సరే, సేవ అయినా సరే, పరిచర్య అయినా సరే, ఒక సంఘ పెద్దగా అయినా సరే, నీకు ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా ఇష్టపూర్వకంగా చేయాలండి. మన బాధ్యత ఏంటి? ఒక సంఘ పెద్ద బాధ్యత. సంఘ పెద్ద ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి.
నా మాటలు కాదండి, లేఖనములలో సంఘ పెద్ద గురించి కూడా చాలా క్లియర్గా రాయబడి ఉంది. పరిశుద్ధుడిగా ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, అన్నిట్లో యోగ్యంగా ఉండాలి, ఎలాంటి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఎలాంటి అలవాట్లు ఉండకూడదు. నిజంగా ఇష్టపూర్వకంగా సేవ చేయడానికి నువ్వు అన్నిటినీ మానుకోవాలండి. మరి నీ జీవితం ఎలా ఉందో ఇది నన్ను ఆత్మ పరిశీలన చేసుకున్నాం. వాక్యం ఎలాంటిది అంటే రెండంచెల ఖడ్గం లాంటిదండి. దేవుడు నిన్న సంఘ పెద్దగా ఎన్నుకున్నప్పుడు దేవుని మందిరంలో పరిశుద్ధ దినాన అనేకులకు ఆదర్శంగా ఉంటూ అనేకులను దేవుని సన్నిధానానికి నడిపించే కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. మరి ఉన్నావా? మనమే ఏమైపోతామండి? పనులకు పోతాం. అవునా? ఒక్కసారి జ్ఞాపకం, మనకిచ్చిన బాధ్యతను, మనకిచ్చిన పనిని నమ్మకంగా ఇష్టపూర్వకంగా కొనసాగించే వారంగా ఉండాలండి. ఏది దేవుని చిత్తము అంటే ఇష్టపూర్వకంగా సేవ చేయుటయే దేవుని చిత్తం అండి. ఎవరో చేస్తారులే, ఎవరో పోతారులే, వాడేలే, నేను ఆ టయానికి పోతే చాలే అనుకుంటారు. అది కాదండి. సేవ ప్రతి ఒక్కరిది కదండి. నా బాధ్యత లేదన్న వాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కరిది కూడా దేవుని పని చేసే అవకాశం ఉందండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం ఏంటి? మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం అండి. రెండోదిగా ఏది దేవుని చిత్తము? ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. అది పరిచర్య అయినా పరిచారకుడి పని అయినా కూడా ఇష్టపూర్వకంగా సేవ చేయాలంట. బలవంతంగా చేయకూడదు, సనుక్కోకుండా చేయకూడదు, గొనుక్కోకుండా చేయకూడదు, ఇష్టపూర్వకంగా చేయాలంట. నమ్మకమైన వానికి మెండైన దీవెనలండి. నమ్మకంగా పని చేయాలి, ఒక నమ్మకస్తునిగా ఉండాలి. నీకు ఇచ్చిన పని ఏదైనా సరే ఇష్టపూర్వకంగా సేవ చేయడానికి ఆ సమయాన్ని, ఆ కాలమును వినియోగించే కుమారుడిగా కుమార్తెగా మనం ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. ఆ బాధ్యతనే మరిచి మనము తిరిగేవారిగా ఉంటాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏది దేవుని చిత్తము అంటే తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాను. దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపించిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. చాలండి. దేవుని పని ఎలా చేయాలి అంటే మన హృదయములను దేవుడే ప్రేరేపిస్తాడంటండి. ఇవి నా మాటలు కాదండి, దేవుని వాక్యం నేను దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పు మీకు కలుగునట్లు. అనేకులు పరిచర్య చేసేటప్పుడు అది సంఘ పెద్దలుగైనా సరే, పరిచారకులుగైనా సరే, లేదా ఏదైనా మనకు ఒక పని దేవుని మందిరంలో ఇచ్చినప్పుడు అనేకులు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటారండి? సూటిపోటి మాటలు అంటారా లేదా? ఖచ్చితంగా అంటారండి. బాధ కలిగి వారు కొట్టాల్సిన అవసరం లేదు, కత్తి తీసుకొని చంపాల్సిన అవసరం లేదండి. కేవలం నరం లేని నాలుకతోనే ఆ మాటలతో మనుషులను ఏం చేస్తారు? కృంగదీస్తూ ఉంటారండి. నిజంగా దేవుని అనేటప్పుడు అబ్బా ఈ పరిచర్యనే నాకు వద్దు అనుకోకూడదండి. పరిచర్య ఎవరికి ఎక్కువ శ్రమలు అంటే విశ్వాసులకేనండి, దేవుని పిల్లలకేనండి, ఆయన యందు నమ్మకంగా ఉన్న వారికేనండి. కానీ వాటన్నిటిని కలిగి జీవించాలంటే ఇతరుల ఎడల ప్రేమయు ఓర్పును అక్కడే మనం చూసుకున్నట్లయితే ఒకసారి చదవండి. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును. క్రీస్తు చూపించిన
ఓర్పు అంట. నిజంగా ఆయన ఓర్చుకున్నాడా లేదండి? ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు. మొహం మీద ఉమ్మి వేశారు, ఈడ్చాడు, పిడిగుద్దులు గుద్దారు, పక్కలో బల్లెపు పోటు, తల మీద ముళ్ళ కిరీటం, కాలు చేతుల్లో మేకులు శీలలు. నిజంగా అయినప్పటికీ ఆయన ఎవరిని కూడా అన్నాడా? మనల్ని అయితే అన్నారనుకో, తూ అన్నారనుకో, నన్ను తూ అంటావా? వారు మన మీద తూ అన్నారు, కానీ దేవుడు మనల్ని కూడా వారిపైన కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే తూ అని అనుకో, దేవుడు నన్ను కూడా 1000 సార్లు తూ అని తూపరుస్తాడంట. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా మనం చిన్న చూపు చూడకూడదండి. వారు అన్నా సరే వాటన్నిటిని ఓర్చుకోవడానికి దేవుడే మన హృదయాలను ప్రేరేపిస్తాడండి. అందుకోసమే దేవుని చిత్తమును ఇష్టపూర్వకంగా జరిగించాలంట. మరి దేవుని చిత్తం ఏదంటే ఇష్టపూర్వకంగా సేవ చేయడమేనండి. నిజంగా ఒకవేళ సేవలో అనేక కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు. సేవలోనే కాదు, కుటుంబంలో కూడా రావచ్చు. కానీ వాటన్నిటినీ కూడా కుటుంబంలో ఉన్నవారు కూడా ఎప్పుడు సేవేనా అంటుంటారేమో, ఎప్పుడు పనేనా అంటుంటారేమో, ఎప్పుడు నీకు దేవుని పనేనా, దేవుని పరిచర్యనేనా, ఇంకా ఇంటి పని ఏం లేదా అంటూ ఉంటారేమో. అయినా కూడా వారు ఏం పట్టించుకోకుండా చేసినప్పుడు వారికి దేవుడే వారి హృదయాలను ప్రేరేపిస్తాయి. ఎక్కువ స్త్రీలమైన మనమే అంటుంటామండి, ఎప్పుడు నీకు ఆ పనేనా, ఎప్పుడు నీకు ఈ పనేనా, ఇంట్లో ఎవరు ఎట్లా ఉన్నారో చూసుకోరా అంటాం కదా. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అది గ్రహించాలండి. దేవుని చిత్తమును ఎరిగి ఇష్టపూర్వకంగా సేవ చేయడము నేర్చుకోవాలండి. అందుకోసమే మరి మూడోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. చాలండి. ఏది దేవుని చిత్తమంట? యుక్త ప్రవర్తన కలిగి ఉండుటయే దేవుని. అజ్ఞానంగా మాట్లాడడం కాదండి. అజ్ఞానంగా మాట్లాడడం సాతాను యొక్క చిత్తం అండి, అవునా? యుక్త ప్రవర్తన కలిగి ఉండుటయే దేవుని చిత్తం అండి. నిజంగా మరి నీ ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మూర్ఖుల నోరు మూయడము దేవుని చిత్తం అండి. ఆ మూర్ఖుల నోరు మూయాలి అంటే అజ్ఞానముగా మాట్లాడకూడదండి. అందుకోసమే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అయ్యేటట్టు మనం యుక్త ప్రవర్తన గలవారై ఉంటేనే మూర్ఖుల నోరు మూర్చేవారిగా ఉంటారండి. నిజంగా ఏది దేవుని చిత్తము అంటే, ఏది దేవుని చిత్తము ఎరిగి జీవించాలి అంటే యుక్త ప్రవర్తన కలిగి జీవించుటయే దేవుని చిత్తమండి. మూర్ఖుల నోరు మూయించుటయే దేవుని చిత్తమండి. అజ్ఞానమును విడిచిపెట్టుటయే దేవుని చిత్తమండి. మరి నువ్వు ఎలా ఉంటున్నావో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్న దేవుని చిత్తము ఏది అంటే జారత్వమునకు దూరముగా ఉండుటయు దేవుని చిత్తము అని లేఖనములలోనే మనం చూస్తామండి. అందుకోసమే జారత్వమునకు దూరముగా ఉండాలండి, అది దేవుని చిత్తము అని లేఖనములలోనే మనం చూస్తాం. నిజంగా ఒకసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. చాలామంది జారత్వమునకు దూరముగా విశ్వాసులే, క్రైస్తవులే, దేవుని పిల్లలే, కానీ జారత్వమునకు దూరంగా ఉండలేరు. దేవుని చిత్తాన్ని జరిగిస్తామా? ఏసేపు
దేవుని చిత్తాన్ని జరిగించాడంటే జారత్వమునకు బహుదూరముగా పారిపోయాడండి. నిజంగా దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా మరి దేవుని చిత్తాన్ని సమూయేలు కూడా దేవుని చిత్తాన్ని జరిగించాడండి. చిన్నితనములోనే దేవుని మందిరములో ఉంటూ దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి కుమారుడిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఈనాడు నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని సన్నిధానంలో ఉంటున్నావు, దేవుని స్వరాన్ని వినలేని కుమారుడిగా ఉంటున్నావు. దేవుని సన్నిధానంలో ఉన్నావు, దేవుని వాక్యాన్ని వినలేనిటువంటి బిడ్డగా ఉంటున్నావు. దేవుని సన్నిధానంలో ఉన్నావు, దేవునితో మాట్లాడలేని స్థితిలో నీవు ఉంటూ ఉన్నావు. నిజంగా సమూయేలు 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 అని పిలిస్తే ఎవరు అనుకున్నారండి? యాజకుడు అనుకున్నాడు. కానీ ఎవరు పిలిచారు? దేవుడే పిలిచాడండి. దేవుని స్వరం. అప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. నిజంగా దేవుని స్వరమును ఎరిగినటువంటి కుమారుడిగా ఉన్నాడు అనేది కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే నీ ఎడల, నీ కుటుంబం ఎడల, సంఘము ఎడల, పరిచర్య ఎడల దేవుని చిత్తము ఏదో గ్రహించి నడుచుకోవాలంట. నిజంగా చాలామంది దేవుని చిత్తాన్ని జరిగించరు, కానీ దేవుడు ఈ మార్గంలో వెళ్ళండి అంటే వెళ్తారా? నువ్వు చెప్తే మేము వెళ్ళాలా అక్క? నా ఇష్టం, నువ్వేమన్నా మాకు పెడుతున్నావా? మంచి మాటలను ఎవ్వరు కూడా చెవిన పెట్టరంట. 2 తీపి మాటలు, 2 కల్లిబుల్లి మాటలు చెప్పిన వారివే చెవుల పెట్టి అవే మంచివి అనుకొని ఆధారంలోనే పరిగెత్తేవారిగా ఉంటారండి. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రియ క్రైస్తవుడా, ప్రియ విశ్వాసి, ప్రియ యవన బిడ్డ, మరి దేవుని చిత్త యవ్వనస్తుల పైన ఆయన ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడండి. నిజంగా ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించినట్లయితే ఆయన యొక్క ఆత్మను నీవు నేను మనమందరము కూడా పొందుకునే వారిగా ఉంటాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే సంఘము ఎలా వర్ధిల్లాలి అంటే దేవుని చిత్తమును ఎరిగి వర్ధిల్లే సంఘముగా ఉండాలి. ఒకవేళ ఇంతకాలము మనం దేవుని చిత్తాన్ని కనుగొనలేకపోయామేమో, ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించాలి. మన టాపిక్ ఏంటండి? నోర్లు ఉన్నాయమ్మా? ఉన్నాయా? ఒక్కరోజు నీళ్ళు రాలేదనుకో, అప్పుడు మన నోర్లు బయట పడతాయండి. అవునా? ఉన్నాయా లేవా? ఉన్నాయా? చెప్పం. మన అంశం ఏంటి? దేవుని సన్నిధానంకి వచ్చినాం, ఒక్క మాట నేర్చుకున్నాం, మనకు ఆశీర్వాదమే అండి. వచ్చామమ్మా పోయామమ్మా అన్నది కాదండి. సంఖలో బైబిల్ పెట్టుకొచ్చినంత మాత్రాన గుణము లేకున్నా, భక్తి లేకున్నా వ్యర్థమే. ఏమిటమ్మా మన అంశము? దేవుని చిత్తము ఎరిగి జీవించాలి. ఏది దేవుని చిత్తము? అన్నలు చెప్తారు. ఒక్కరేనా ఉండేది? వెరీ గుడ్. ఎవరు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే. ఒక్కసారి మనం పలుకుదామండి, అందరం పలుకుదాం. ఏది దేవుని చిత్తము? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా అన్నలు? ఏంటక్క నువ్వు ఎంతసేపు చెప్తావు? ఇంకా చాలి అక్క, 9 అయింది. సినిమాకి పోయారనుకో 3 గంటల సేపు కూర్చుంటారు వాళ్ళు. అవునా? లేదు, ఏదైనా జాతర జరుగుతుంది అనుకో, గంటలు పోయి కూర్చుంటారు. అవునా? కానీ దేవుని సన్నిధానానికి రావడము 1 గంట లేదా 10 నిమిషాలు లేట్ అయినా కూడా అబ్బా ఇంతసేపు చెప్తివి, మా తలలు పాయక్క. సరే, కృతజ్ఞత చెల్లించారా దేవునికి? ఏమన్నలు చెల్లించారా? ఏంటి కృతజ్ఞత? నువ్వు దేవునికి మొరపెట్టుటయే కృతజ్ఞత అండి. నువ్వు దేవునికి అడుగుటయే కృతజ్ఞత అండి. దేవునికి నువ్వు విన్నపము చేయుటయే కృతజ్ఞత అండి. నిజంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నారా? ఒకవేళ ఇంతకాలం చెల్లించలేదనుకో, రేపటి దినము నుంచి అయినా, లేదు ఈ సమయము నుంచి అయినా దేవుని, ప్రభువా నన్ను మందిరము నుంచి ఇంటికి క్షేమకరంగా నడిపించావు, అందును బట్టి నీకు కృతజ్ఞతలయ్యా, దేవునికి స్తుతులు చెల్లిద్దాం. రెండోది, ఏది దేవుని చిత్తము? ఇష్టపూర్వకంగా
సేవ చేయడమే దేవుని చిత్తం అండి. సేవ చేస్తున్నావా? ఏంటి సేవ అంటే? ఏంటమ్మా? గట్టిగా చెప్పమ్మా. నీకు నువ్వు చెప్పేది నీకు కూడా వినపడడం లేదు. వినపస్తుందా? సరే, పక్క ఆమె కానీ వినపస్తుందా? చెప్పండి. ఏది దేవుని చిత్తము? దేవుని సేవ అంటే ఏంటి? పరిచర్య అయినా కావచ్చు, ఒక సేవ అయినా కావచ్చు, సంఘంలో ఒక బాధ్యత అయినా, ఒక పని అప్పగించినప్పుడు దాన్ని మన పనులు, సొంత పనులు ఎన్ని ఉన్నా కూడా పక్కన పెట్టి దేవుని పనిని ఇష్టపూర్వకంగా చేయటమే దేవుని చిత్తం అండి. మరి చేస్తూ ఉన్నామో లేదో? ఈ దినాన మనము ప్రతి ఒక్కరము కూడా అది సంఘ పెద్దలైనా సరే, పరిచారకులైనా సరే, మరి స్త్రీలైనా సరే, పురుషులైనా సరే దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించాలి. మూడోది ఏదండి దేవుని చిత్తం? యుక్త ప్రవర్తన గలవారై ఉండుటయే దేవుని చిత్తము. యుక్త ప్రవర్తన గలవారిగా ఉండాలి అంటే అజ్ఞానమును విడిచిపెట్టాలి, జారత్వమునకు దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. మరి యుక్త ప్రవర్తన గలవారిగా ఉండుటయే దేవుని చిత్తము గనక మరి దేవుని చిత్తమును ఎరిగి మనము నడుచుకునే వారిగా ఉండాలి అని వాక్యం ద్వారా తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ, విన్న మీకందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో విన్న వాక్యాన్ని వినివిడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించుకొని ముందుకు మనము కొనసాగుదాం. అందరూ తరలించి ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న పుష్పమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన పాదం నటి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. నా ప్రభా, ఇంతవరకు అమ్మగారిని తండ్రి ప్రభా నీ దాసరాలు నిలబెట్టుకొని ప్రభా వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించే భాగ్యం దేశిన తండ్రి. వినగల చెవులు, గ్రహించే మనసు మాకు అనుగ్రహింపు చేయండి ప్రభా. అవునైనా ఎందరైతే నీ మందిరానికి రాక వెనుకబడుచున్నారు నా తండ్రి, ప్రతి బిడ్డలు పని పాటలు చేసుకొని నీ మందిరానికి త్వరగా వస్తాడు సహాయం చేయండి, దీవించండి ప్రభా. అవునా ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నీ నామం ధ్యానిస్తున్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, నీకే వందనములు స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. అడిగిడే నీకు ఇవ్వబడి, ఎతికిడే దొరికిడే, తట్టిడే తీయబడిన సెలవిచ్చిన దేవా, నీకే వందనము చెల్లిస్తున్నా తండ్రి. అవునా ప్రభా, మా సంఘంలో ఇంత ప్రభా అనారోగ్యాలతో ప్రభా ఉంటున్నారు నా ప్రభా. బలహీనత లేని వారిని బలపరచండి ప్రభా. పాపలనైనా మమ్మల్ని దీవించండి, ఆశ్రయించమని ఈ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్.